ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్. నేను గీతాంజలి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో భగవంతుడి గురించి పూర్తి సారాంశం తెలియజేస్తూ సాగే పవర్ ఆఫ్ గాడ్ లో ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం సాలగ్రామ విశిష్టత, పూజా విధానం గురించి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. వారితో మాట్లాడడం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్. నమో నరసింహ. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క దైవం గురించి ఆ విశిష్టత తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా సాలగ్రామం గురించి చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి. అంటే ఎంతో విశిష్టమైనది, విశేషత ఉంది, దాంతో పాటుగా అత్యంత శక్తివంతమైందని తెలుసు. కానీ ఎలా అసలు అంటే ఒక సాలగ్రామాన్ని వాస్తవానికి చెప్పాలంటే ఒక రాతిని విష్ణు రూపంగా ఎందుకు మనం భావిస్తాము, పూజిస్తాము, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా ఆ విశిష్టత తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. మనం సాలగ్రామము అనేటువంటిది సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనకు నేపాల్లో గండకీ నదిలో దొరుకుతూ ఉంటాయి. చాలామంది ఇళ్లలో పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ పెద్దల నుంచి సాంప్రదాయంగా వచ్చేటువంటి సాలగ్రామాలు చాలా విశేషమైనటువంటి. అసలు ఈ సాలగ్రామం పుట్టుక అవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మనందరం కూడా ఇంత ఆధ్యాత్మికంగా ఉండేటువంటి దాంట్లో ఒక వేశ్యకు, అంటే గండకి అనేటువంటి దాంట్లో ఒక నదిలో దొరికేటువంటి దాంట్లో ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య ఆనాడు ఎవరైతే ఉంటారో వారితోటి ఆమె ముందుగానే, అంటే ఆనాటి ఉదయం నుంచి రాత్రి దాకా పూర్తి స్థాయిలో ఒక భర్తకు ఎలాంటి సేవలు అయితే చేయాలో ఒక భార్య, అలాగా ఉదయం నుంచి రాత్రి దాకా పూర్తి స్థాయిలో అతనికి పూర్తిగా అన్ని రకాలైనటువంటి, అంటే భోజనం దగ్గర నుంచి పడక సుఖం దాకా అన్ని కూడా ఒక భర్తకు ఎలా అయితే చేయదో అన్ని కూడా చేసేదాం. అంటే ఒక భర్తగా ఆమె అతన్ని అనుకునేది. ఇది అంటే అధర్మబద్ధంగా ఉండేటువంటి వాళ్ళతో ఉండేది కాదు. ఆమె దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనతి కాలంలోనే చాలా వైభవంగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పి అక్కడ చాలా విరివిగా ప్రచారం జరుగుతుంది. ఇది ఆ నోట ఈ నోట పడి కొన్ని వందలాది మంది ఆమె దగ్గర ఉండాలి అనేటువంటి దాంతో వెళ్తూ ఉంటారు అలాగా. కానీ ఆమె ఎవరిని కూడా అధర్మ పనులను దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరు ఉండాలనుకున్నా కూడా ముందు రోజే వాళ్ళతోటి మాట్లాడుకొని మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని రకాలైనటువంటివి కూడా భర్తకు చేసేటువంటి అన్ని కైంకర్యాలు చేసేటువంటి. అంటే భర్త ఎలానో అక్కడ వచ్చినటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో భర్తగానే భావించి చేసేటువంటిది అని చెప్తారు. ఆ విషయం సాక్షాత్తు హరియే ప్రత్యక్షంగా ఒకసారి పరిశీలిద్దాం ఈమని అని చెప్పి శ్రీమన్నారాయణుడే ఒక మారువేషంలో వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఇది ఉండాలి అన్నాను. ఆమె ఇతను చాలా అంటే దైవస్వరూపంగా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఉన్నాడు, ధర్మబద్ధంగా ఉన్నాడు ఇతను అనేటువంటి దాంతో ఒప్పుకొని మరుసటి రోజు ఉదయం స్నానాదుల దగ్గర నుంచి ఈయనకు స్నానం చేసేటువంటి సమయంలో ఆయన శరీరంలో ఉండేటువంటి వస్త్రాలన్నీ తీసి స్నానం చేస్తుంటే ఆయన శరీరం పైన పూర్తిగా పుండ్లు కనపడ్డాయి. అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా అసౌకర్యంగా భావించుకోకుండా అతనికి స్నానం చేసి సుగంధ పరిమళమైనటువంటి అన్ని కూడా ద్రవ్యాలతోటి మంచి వస్త్రాలు అన్ని వేసి ఆయనకు వంట స్వయంగా వండి పెట్టి భోజనం పెడుతుంటే ఆయన చేతికి కూడా పుండ్లు ఉండడం చూసి బాగా బాధపడి ఆమె కలిపి అతనికి భోజనం అందిస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఇంత ఈ భోజనం అందించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు తిరిగి లాస్ట్ చివరికి పడక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర పడుకునేటువంటి సమయంలో కూడా ఆయన ఏం చేయకుండా అతనికి శక్తి ఏం లేకుండా ఉండడం వల్ల, అలానే ఆమె అతన్ని ఏమి ఇబ్బంది పెట్టకోకుండా పడుకుంటే ఆయన నిద్రలోనే చనిపోతాడు. చనిపోతే ఈమె సొంత భర్త ఎలా అయితే భావిస్తుందో అలానే విపరీతమైనటువంటి బాధతోటి అతనిని అంటే దహన సంస్కారాలు చేసేటువంటి సమయంలో ఈమె కూడా ఆ యొక్క చితిలోకి దూకడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చితిలోకి దూకడానికి ప్రయత్నిస్తే భగవంతుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమై, అంటే ఇంత ధర్మబద్ధంగా నువ్వు చేసేటువంటి పని అధర్మమైనా నువ్వు చేసేటువంటి విధానం అంతా కూడా పూర్తిగా ధర్మబద్ధంగా ఉంది, ఏం వరం కావాలో కోరుకో అని చెప్తారు భగవంతుడు. నాకు నువ్వే తండ్రి స్వామి, నువ్వు నా కొడుకుగా కావాలి అని అడుగుతుంది. భగవంతుడు తదాస్తు, వచ్చే జన్మలో నీకు నేను కొడుకుగా పుడతాను. ఆమె నేపాల్లో గండకీ నదిగా ఉండి ప్రతినిత్యం కూడా అంటే కోట్లాది సాలగ్రామాలని మన దేశంలో అన్ని చోట్ల ఈనాడు పూజలు అందుకుంటున్నాయంటే ఆ యొక్క మహానుభావురాల యొక్క అనుగ్రహం.
ఇలాగా మనకు ప్రతినిత్యం కూడా వివిధ ప్రాంతాల్లో కూడా మనం సాలగ్రామాలని ప్రస్తుతం చూస్తున్నాం. విష్ణు స్వరూపాలుగా ఉండేటువంటి సాలగ్రామాలని మనం చూస్తున్నాం. అంటే కేవలం గండకీ నదిలో దొరికినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సాలగ్రామాలు విష్ణు స్వరూపాలు అంటారు. అవునా, కేవలం గండకీ నదిలో మాత్రమే సాలగ్రామం జన్మ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఖచ్చితంగా గండకీ నదిలోనే సాలగ్రామాలు అనేటువంటివి పుడుతూ ఉంటాయి. ఇప్పుడు వివిధ రూపాల్లో చూస్తూ ఉంటాం. ఇది నారసింహ రూపం అని, ఇది లక్ష్మీనారాయణ అని చెప్పి, కొన్నేమో చక్రాల్లాగా, కొన్నేమో శంఖం లాగా ఇలా ఉంటాయి. మరి ఇవేంటండి ఇన్ని రకాలుగా? సాలగ్రామాల్లోనే అంటే సాలగ్రామానికి సంబంధించినటువంటి వివిధ పురాణాల్లో కూడా ఈ యొక్క సాలగ్రామ వైభవం ఉంది. సాలగ్రామాలను ఎలా ఆరాధించాలో కూడా ఉంది. అయితే సాలగ్రామాల్లో ప్రధానమైనటువంటి కేశవ సాలగ్రామాలు, నారసింహ సాలగ్రామాలు, శ్రీరాముడి సాలగ్రామాలు, అంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇలా దశావతారాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ సాలగ్రామాలన్నీ కూడా అక్కడ జన్మిస్తున్నాయి. అంటే సంతాన గోపాల స్వామి ఇలా వివిధ రకాలైనటువంటి అందులో ఉండేటువంటి చక్రాలని, అందులో ఉండేటువంటి రూపాలని బట్టి మనకు సాలగ్రామాల రూపాలని మనకు తెలియజేస్తుంటాయమ్మా. ఇన్ని రకాలుగా ఉంటాయంటారు. మొత్తంగా ఎన్ని రకాలు తెలుసుకోవచ్చా అండి? ఎన్ని ఉంటాయి? ఇన్ని అని కాదు, ప్రత్యేకంగా చాలా చాలా రూపాల్లోనే అంటే అన్ని కూడా నారాయణ సాలగ్రామం. అంటే ఒక మాట అంటారు, గండకీ నదిలో ఏవి దొరికినా అది సాలగ్రామం అంట, ఏ రాయి అయినా సాలగ్రామం అంటారు. అది ఎంతవరకు నిజం? అలా ఏం కాదు. గండకీ నదిలో దొరికేటివన్నీ కూడా చాలా వరకు అన్ని సాలగ్రామాలు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి సాలగ్రామం అయితే కాదు, చాలా వరకు రూపంగానే పుడతాయి. అంటే సుదర్శన అంటే మనం ఏ రాయిని చూసినప్పటికీ కూడా అందులో ఖచ్చితమైనటువంటి రూపం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చాలా సాలగ్రామాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ సాలగ్రామాలు నారసింహ సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం, అంటే సంతాన గోపాల స్వామి సాలగ్రామం, మత్స్య, ఇవన్నీ కూడా దేనికి దానికి ప్రత్యేకమైనటువంటి రూపాలు ఉంటాయమ్మా. అంటే మనకు దాని మీద పూర్తిగా అవగాహన ఉండి ఈ మధ్యకాలంలో ప్రస్తుతం బయట దొరుకుతున్నాయి అంటే సాలగ్రామాలు అని చెప్పుకొని చాలా మంది, అది అవన్నీ కాదు, చూసుకుని మనం తెలుసుకుని తీసుకోవాలంటారు. ఇక పూజా విధానం, ఇందులో చాలా మందికి ఎన్ని సందేహాలు అంటారండి. అసలు ఇంట్లో సాలగ్రామాన్ని పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఇంటికి తీసుకొచ్చి మనం పూజ చేయొచ్చా? ఒకవేళ ఒకసారి చేసి మనం అలా కంటిన్యూ చేయలేకపోతే ఏమైనా ఇబ్బందులు అవుతాయా? అలా ఏమన్నా చేయలేకపోతే తీసుకెళ్లి మళ్ళీ ఆలయంలో ఇచ్చేయచ్చా? ఇలా ఎన్నో సందేహాలండి. అసలు ఒక సాలగ్రామాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించుకోవచ్చా? సాలగ్రామం అనేటువంటి శ్రీమూర్తి అంటారు. అంటే లక్ష్మీతత్వం అనేటువంటిది ఉంటుందమ్మా సాలగ్రామంలో. లక్ష్మీతత్వం ఉండేటువంటి సాలగ్రామం ఎప్పుడైతే మనం ఆరాధిస్తుంటామో ఆ ఇల్లు ఆటోమేటిక్గా మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సాలగ్రామాన్ని ప్రత్యేకంగా తిరుమంజనం చేయాలి, ప్రత్యేకమైనటువంటి ఆరాధన, దానికి విశేషమైనటువంటి నివేదన, ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా అందించాలి. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే సాలగ్రామాలని ఎక్కడో దొరికినవన్నీ లేకపోతే దొరికినవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం, వాటికి ఎటువంటి పూజా విధానం లేకోకుండా చాలా మంది పెడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు కుదిరితే ఒక రోజు చేస్తుంటారు. మన ఇంట్లోనే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, మనం ఎప్పుడో ఒక రోజు అన్నం పెడతామా, రోజు పెడతామా? రోజు అండి, ఎంత ప్రేమగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆయనకి ఏం కావాలో అవన్నీ పెడతాం కదా. మరి భగవంతుడు కూడా సాక్షాత్తు ప్రతిష్ఠే అక్కర్లేదు, సాక్షాత్తు విష్ణువు ఆయన. అలాంటి భగవంతుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకు నివేదన చేయకపోతే అది ఎలా? అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లాడికి మనం అయితే ఆ భోజనం పెడుతున్నాం కదా, అది భగవంతుడైనా కూడా పసివాడితోటి సమానమే ఆయన. ఆ పసివాడికి మనం అన్ని అందజేయాలి ఖచ్చితంగా. చాలా మంది తెలిసి తెలియక చాలా సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకొని అంటే దానికి ప్రత్యేకంగా పూజ కావచ్చు లేదా అభిషేకం కావచ్చు ఏం చేయకుండా ఉంటుంటారు. అలాంటివి ఏదైనా ఉంటే దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఆరాధన జరిగేటువంటి ఆలయాల్లో ఇస్తే అక్కడ పూజ జరిగేటప్పుడు ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది కదా. అంటే తెలియక చేసేటువంటి తప్పులమ్మ ఇవన్నీ కూడా. అంటే పూజా విధానం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సాలగ్రామానికి ప్రత్యేకమైనటువంటి నివేదన ఖచ్చితంగా జరగాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ఆ పూజా విధానం ఏమిటండి, ఎలా చేయాలి? అంటే పురుష సూక్తంతో అభిషేకం చేస్తారు. అంటే షోడశోపచారాలు మనకి ఎలా అయితే అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యము, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా స్వామివారికి సమర్పించాలమ్మ. అంటే మగవాళ్ళు చేస్తారు చాలా వరకు, ఇది పూర్తిగా మగవాళ్ళు సందేహమేనండి. ఆడవారు చేయొచ్చా అసలు పూజ? అంటే సాలగ్రామ ఆరాధన అనేటువంటి ఖచ్చితంగా మగవాళ్ళే చేయాలి. ఖచ్చితంగా శ్రీమూర్తులను తాకకూడదు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తారు. అలాంటి ఎందుకు తాకకూడదు అని చెప్తాను. అంటే పెద్దల కాలం నుంచి కూడా ఇంట్లో పూజ ఎవరైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో మగవాళ్ళే చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కాలంలో పూర్తిగా మగవాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఆడవాళ్ళే మొత్తం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అంటే సాలగ్రామం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆరాధన చేయడం ద్వారా అక్కడ శ్రీ అనేటువంటిది అంటే లక్ష్మి అనేటువంటి తత్వం పెరుగుతూ ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం. ప్రత్యేకమైన రోజులు ఉంటాయండి సాలగ్రామ పూజకి? అలా ఏముండదండి, ప్రతిరోజు విశేషమైనటువంటిది. అంటే స్వామి అక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది ఉంటే మనం ప్రత్యేకమైనటువంటి రోజులు మంగళవారము, శనివారము, ఆదివారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటిది సాలగ్రామానికి.
సాలగ్రామం ఇంట్లో ఉన్నప్పుడు లేకుంటే దైవానికి అంటే ఆలయానికి వెళ్ళి పూజ చేసినప్పుడు ఎటువంటి మంత్రం జపిస్తే మంచిదండి అనుగ్రహం కోసం? అంటే విష్ణుమూర్తి అంశ సాలగ్రామం అంటే కూడా పూర్తిగా విష్ణు, అంటే విష్ణు సంబంధిత స్తోత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే విష్ణు సహస్రనామం కావచ్చు, శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాలు కావచ్చు, లేదా లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వామివారికి ఆ పారాయణం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ప్రతినిత్యం పారాయణ చేసుకోవచ్చా అండి? విష్ణు సహస్రనామం ప్రతినిత్యం కూడా పారాయణ, మొత్తం అవన్నీ చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామైతే అనేటువంటి శ్లోకాన్ని కూడా పారాయణం చేసుకుంటే ఆ యొక్క ఫలితం ఉంటుందని చెప్తారు కదా మనం. ఎవరైనా హరే కాబట్టి అవునమ్మా, ఆయనకి నమస్కారం. అంటే ప్రధానంగా సాలగ్రామ పూజ వల్ల ఎటువంటి అనుగ్రహం కలుగుతుందండి? సాలగ్రామం యొక్క ఆరాధన చేయడం ద్వారా మన ఇంట్లో ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ ఆకర్షణ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. లక్ష్మి అనేటువంటిది మనం అంతా కూడా డబ్బే అనుకుంటాం. ఆ ఇంట్లో అంటే శుభాలు జరిగేటువంతా కూడా లక్ష్మి అమ్మ. ఇప్పుడు ఆ ఇంట్లో ఏదైనా అపమృత్యు దోషాలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోతాయి. మన పిల్లల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో వ్యాపారానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఏదైతే ఉంటుందో కుటుంబం అనేటువంటిది వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం. అంటే సాలగ్రామ ఆరాధన అనేటువంటి జరుగుతుంటే లక్ష్మీనారాయణుని ఆరాధించినట్టు, లక్ష్మీదేవిని నారాయణుని ఇద్దరిని కూడా ఆరాధించినటువంటి ఫలితం మనకు అక్కడ కలుగుతుంది ప్రత్యేకంగా. ఆటోమేటిక్ ఇప్పుడు అమ్మవారిని ఆరాధించినా స్వామిని ఆరాధించినా కూడా ఆ ఇంట్లో సకల శుభాలను ఇస్తూ ఉంటుంది కదా, అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకించి అంటే ఏ దేవీ దేవతల పూజ అయినా ఇప్పుడు చెప్తున్నటువంటి విష్ణు స్వరూపంగా భావించే సాలగ్రామ పూజ అయినా ఎన్నో నిదర్శనాలను చూపిస్తుంది అని చెప్తారు. అలాంటివి ఏమైనా ఉదాహరణలు? అంటే మీరు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నృసింహ స్వామి వారే ప్రసాదించినటువంటిది కల్పవృక్ష నరసింహ సాలగ్రామం మన దగ్గర ఉంది. ఆ సాలగ్రామాన్ని మనం ఆరాధిస్తున్నప్పటి నుంచి కొన్ని తరాల పాటు చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఇది ప్రత్యేకమైనటువంటి ఆశ్రమంగా ఏర్పాటు చేసి స్వామివారిని ఇక్కడ ఉంచి ప్రతినిత్యం కూడా విశేష ఆరాధన జరుగుతుంటే కొన్ని వేలాది మంది ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి ముడుపులు కట్టి ప్రత్యేకంగా ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి వెళ్తే అనతి కాలంలోనే వారి అన్ని సంకల్పాలు నెరవేరుతుంది. అంటే భగవంతుడు ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతు నిశ్చయం అని ఏది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ భగవంతుడు వెళ్తున్నాడు. అంటే ఈ స్వామిని నమ్మి విశ్వాసంతో వెళ్తే మనతో పాటే ఉండి నెరవేర్చేటువంటి వరకు కూడా ఆయన ఎక్కడ ఆగట్లేదు పూర్తిగా. అంటే నిదర్శనం అనేటువంటిది అంటే ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మంచి అనేటువంటిది నీ కుటుంబానికి జరగాలనుకుంటే తప్పకుండా స్వామి ఆరాధన చాలా విశేషమైనది. అది చాలా మందికి అపోహల్ని కూడా నివృత్తి చేశారండి. అంటే ఒకటే సందేహం చివరిగా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలా వద్దా, ఏమన్నా చెడు జరుగుతుందేమో ఒకవేళ మనం పూజ కనుక నిత్యం పూజ చేయకపోతే, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే సాలగ్రామం అనేటువంటిది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పూజా విధానం జరగాలి, స్వామివారికి నివేదన జరగాలి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే చాలా మంది నీళ్ళలో పెట్టేయండి, పూజ చేయకపోతే వాటర్లో పెట్టేసి తర్వాత ఎక్కడో మనం ఎలా, నేనేమంటున్నా అంటే మన ఇంట్లో పిల్లాడితోటే సమానం భగవంతుడు. మీ ఇంట్లో పిల్లాడిని మీరు ఎలా చూస్తారో స్వామివారిని కూడా అలానే చూడాలి. మీ ఇంట్లో పిల్లాడిని అయితే వాటర్లో పెట్టిపోలేం కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు. అలాగే భగవంతుడికి అనేటువంటిది నివేదన జరగాలి. ఆ నివేదన అనేటువంటిది జరిగితే ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు. ఏ ఇంట్లో నిత్య ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా సాలగ్రామం ఉంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.